హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు డే 10 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే 10కి వచ్చేసాం కదా. ఈరోజు ఒక్కసారి వెయిట్ చూసుకుంటే షాక్ అయ్యాను అనమాట. 57.90 కేజెస్, నిన్న 57.25 నార్మల్ వెయిట్కి వచ్చేసింది అనుకున్నా. ఈరోజు చూస్తే కనుక 57.90 ఆల్మోస్ట్ 58కి వచ్చేసింది. అంటే నిన్న లేట్ నైట్ డిన్నర్ అయింది, ప్లస్ కొంచెం క్యాలరీస్ కూడా ఎక్కువ తీసుకోవడం జరిగింది, కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ కూడా తీసుకోవడం జరిగింది. దానివల్ల వెయిట్ అనేది ఎక్కువ జరిగింది. అంటే లేట్ నైట్ డిన్నర్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకున్నారు కదా, అందుకనే డిన్నర్ ఎర్లీగా చేయమంటారు. నిన్న లేట్ నైట్ డిన్నర్ చేస్తే అది సరిగ్గా డైజెషన్ కాదు, మార్నింగ్ వరకు టైం తీసుకుంటుంది అనమాట. రేపు ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ 10 డేస్ వెయిట్ లాస్ జర్నీలో యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ అయితే నేను 58.15 కేజెస్ అలా ఉన్నా. ఆల్మోస్ట్ 1 కేజీ వరకు తగ్గినట్టే అయింది వెయిట్. అంటే 57.90కి వచ్చింది. స్టార్టింగ్ డే వల్ల నాది 58 కేజెస్ ఉంది, 58.15 అలా ఉంది అనమాట. ఇప్పుడు 57.90 నాట్ బ్యాడ్, మెయింటైన్ అవుతుంది అనమాట. అయితే ప్రతిరోజు ఇట్లా మోటివేషన్గా నేనైతే వెయిట్ లాస్ జర్నీ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు కూడా వెయిట్ మెయింటైన్ చేసుకోండి, వెయిట్ లాస్ చేసుకోండి. ఈ విధంగా మరొకరికి మోటివేషన్ అవుతుందని ఇలాంటి వీడియోస్ చేస్తున్నా. మీరు కూడా బరువు తగ్గాలి, ఐడిల్ వెయిట్ ఉండండి. లేడీస్ అయితే 60 to 65 కేజెస్ ఉండొచ్చు, జెంట్స్ అయితే 70 నుంచి 75 కేజెస్. 80స్కి అనేది రాకూడదు ఎవరైనా సరే. వెయిట్ అనేది అండర్ 70లోనే ఉండాలి, 70 బిలోలోనే ఉండడం చాలా మంచిది. జెంట్స్ అయితే 70 వరకు ఉండొచ్చు, 75 వేసుకోండి. యాక్చువల్గా మరీ అంత హైట్ ఉన్న వాళ్ళు 6 feet సైజ్ 75 వరకు ఉండొచ్చు. అంత ఉండడం మంచిది కాదు. లేడీస్ ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి, అంటే 65 కేజెస్ వరకు మేము పెరగకూడదు వెయిట్. జెంట్స్ అయితే 75 కేజెస్ పైన పెరగకూడదు అనేది పెట్టుకుంటే మన గోల్ అనేది రీచ్ అవ్వచ్చు. మనం తీసుకునే ఫుడ్లో పోర్షన్ కంట్రోల్, క్యాలరీస్ కంట్రోల్ చేసుకుంటూ కొంచెం ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది.